చేయాలి తెలవండి. ఫేస్బుక్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేయండి. ఏదైతే మా రమేష్ యాదవ్ తుర్కపల్లి నుంచి వచ్చిండు, ఐలేష్ యాదవ్ ములికలపల్లి నుంచి వచ్చిండు, తమ్ముళ్ళారా మీ సోషల్ మీడియా అట్లా చేయండి. అయ్యా మీరే తేల్చిరు కదా కురుమల జనాభా 6,60,000 అని, యాదవుల జనాభా 22 లక్షలని. సుమారు మీరు తెలిసిన జనాభా 28 లక్షలు ఉంది కదా. 28 లక్షల జనాభాకు ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరులకేమో మంత్రివర్గంలో స్థానం లేకపోయే 17 లక్షలు ఉన్నటువంటి రెడ్ల జనాభాకు ఏ విధంగా 4 స్థానాలు వస్తాయి? అదే విధంగా మా బీసీలలో ముదిరాలకు ఇచ్చిరు, మా ఒకటి గారికి శుభాకాంక్షలు, ఎందుకంటే వాళ్ళు 26 లక్షల జనాభాలు కాబట్టి. అదేవిధంగా పద్మశాలీలు 11 లక్షలు ఉన్నాయి, వాళ్లకు మంత్రివర్గం ఇచ్చిరు, చాలా సంతోషం కొండ సురేఖకు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారికి 13 లక్షల జనాభా ఉన్నారు గౌళ్ళు, వారికి మంత్రివర్గం స్థానం ఇచ్చిరు, పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు. అదే విధంగా మరి గొల్ల కుమ్మలు కూడా ఉన్నారు. కానీ ఈ జనాభాలో మీరు జనాభా లెక్కలు తీస్తే గొల్ల కుమ్మలు కూడా ఉన్నారు కదా.